హాయ్ ఫ్రెండ్స్, స్నో అయిపోగానే మనకు వచ్చే మొక్కల్లో బనానా ప్లాంట్ కూడా ఒకటి. సో ఇట్ విల్ బి వెరీ నైస్. ఆ పిలకలు అవే ఫామ్ వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి చిన్న పిలక. ఈ 3 పిలకలు స్నో అయిపోయిన తర్వాత అవే వచ్చేస్తుంటాయి బనానా ప్లాంట్స్. మనం కొంచెం మాన్యూర్ యాడ్ చేస్తే మనం లీవ్స్ యూజ్ చేసుకోవడానికి మంచిగా వస్తాయి. కానీ మా జోన్లో ఫ్రూట్స్ అయితే ఫామ్ అవ్వవండి, టైం సరిపోదు. సో వీ విల్ ఎంజాయ్ లీవ్స్ ఇన్ ద సమ్మర్ అండ్ ఫాల్ సీజన్. సో ఫాల్ సీజన్ ఎండింగ్ దాకా మనకి ఈ లీవ్స్ అనేవి వస్తాయి. హ్యాపీగా హార్వెస్ట్ చేసుకొని హ్యాపీగా లంచ్ డిన్నర్ మొత్తం చేసుకోవచ్చు. చాలా బాగా ఉంటాయన్నమాట. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. హోప్ మీరందరూ మీరు ఎలా చేస్తారో షేర్ చేయండి. అలానే నెక్స్ట్ ప్లాంట్ అవంతటదే వచ్చేది తోటకూర. చూడండి తోటకూర ఎంత బాగా ఎక్కడ పడితే ఒక్కసారి మొలిస్తే మన గార్డెన్లో నెక్స్ట్ టైం మనం వేసుకోక్కర్లేదనమాట. ఫర్ 3 కటింగ్స్ దాకా చాలా బాగా వస్తుంది ఆకు. తర్వాత కొంచెం మనకి మేబీ డెన్స్ అవటంతో అట్లా కొంచెం పురుగు వస్తుంది నా దగ్గర. వైట్ పురుగు వెనకాల, లీవ్స్ వెనకాల లైట్ ప్యాచెస్, వైట్ పౌడరీ ప్యాచెస్ లాగా వస్తుంది. సో చూడాలి నేను హౌ కెన్ ఐ కంట్రోల్ అనేది. రిమైనింగ్ ఎల్స్ తోటకూర మనకి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఒక్కసారి మన గార్డెన్లో పెంచుకొని కొంచెం సీడ్స్ ఉండేదాకా ఉంచుకుంటే అవే గాలికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి మన గార్డెన్ చుట్టూతా. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. బికాస్ ఓన్లీ 1 సీజన్ నేను యాడ్ చేశాను సీడ్స్, తర్వాత నేనైతే యాడ్ చేయలేదండి. సో ఇంకొక చాటు చూడండి, హెల్దీ తోటకూర. సో చాలా బాగా వచ్చింది. ఫస్ట్ 3 కటింగ్స్ దాకా ఆకు మాత్రం చాలా ఫ్రెష్గా, చాలా లేతగా, చాలా బాగుంటుంది. 3 కటింగ్స్ తర్వాత కొంచెం ఆకు కొంచెం మనకి కొంచెం ముదిరినట్టులాగా వస్తుంటాయి అన్నమాట ఆకులు. సో చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇవన్నీ సీడ్స్ నేను వేసినవి కాదండి, ఒక్కసారి సీజన్లో నేను యాడ్ చేసుకున్నాను. అది కూడా నేను 3 ఇయర్స్ ముందు యాడ్ చేసుకున్నా. 3 ఇయర్స్ నుంచి ముందు యాడ్ చేసుకున్న సీడ్సే మళ్ళీ అవి పడి మళ్ళీ వస్తూ ఉంటాయి. చూడండి ఇదంతా తోటకూర. నాకు వచ్చేటంత తోటకూర వస్తుందండి. కొన్ని నేను ఫ్రీజ్ కూడా చేస్తాను అన్ సీజన్లో. బ్లాక్ గ్రేప్ అండి. సో చూడాలి, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇట్ గాటింగ్ పూత అనేది దీనికి ఫస్ట్ టైం వస్తుంది. సో నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ గ్రీన్ అండి. గ్రీన్ది బాగా వచ్చింది కానీ ఎందుకో సడన్గా చనిపోయిందండి. సో ఇంత పెద్ద మొక్క కానీ దాని పక్కన చిన్న మొలకైతే వస్తుంది. చూడాలి ఎలా పెరుగుతుందో. మేబీ ఈ సీజన్కి ఇది రాకపోవచ్చు ఫ్రూటింగ్ అనేది. రెడ్ అయితే బాగా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్, నమస్తే.